హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో నిరుపేద దళితుడు పోగుల సామయ్య భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ ఆయనపై భౌతిక దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంగపల్లి శివారులోని సర్వే నెంబర్ 890 గల భూమిని దళిత సంఘాల నాయకులు కేదేసి మోహన్ మాదిగ, చెంచు రాజేందర్, అంకేశ్వరపు రామచంద్రరావు, మాదాసి సురేశులు గురువారం సందర్శించి నిజ నిర్ధారణ చేశారు. గత 40 ఏళ్లుగా సామయ్య సాగు చేసుకున్న భూమిపై కన్నేసిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండతో దాడులకు తెగబడుతున్నారని వారు ఆరోపించారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిఐ పులిగిల్ల నవీన్ కు వినతి పత్రం అందజేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద దళితుడు పోగుల సామయ్యకు వంగపల్లి శివారులో సర్వే నెంబర్ 990లో 2.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఈ భూమిలో గత 40 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటూ మరి సదరు బాధితుడు పొజిషన్లో ఉన్నప్పటికీ ఈ భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారులు మరియు గూడూరు గ్రామానికి చెందినటువంటి ఒక 70 మంది ముదిరాజ్ కులస్తులు మరి ఈ దళితుడికి ఇంత భూమి ఎక్కడదని ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మరి అక్కస్తోనే ఆయన మీద దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నారు. అదే క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి మోటార్ను, స్టార్టర్ను మరి ఎత్తుకపోయి మరి ధ్వంసం చేసిండ్రు. అదే క్రమంలో ఆయన చేను చుట్టూ పాతుకున్నటువంటి అద్దురాలను తొలగించి నానా హంగామా సృష్టించి మరి ఆయన భూమి మీద పోతే చంపుతామని కర్రలు రాళ్లతోనే ఆయన మీద దాడి చేసి మరి బీభత్సం సృష్టిస్తున్నారు. దీని మీద స్థానిక కమలాపూర్ పోలీస్ స్టేషన్లో సదరు బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మరి నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకొని మరి పోలీసులు నిర్లక్ష్యం వహించిళ్ళు. మరి సదరు బాధితుడు మరి నా మీద దాడి చేసినటువంటి నిందితుల మీద అట్రాసిటీ కేసు పెట్టాలని, మరి అదేవిధంగా సంబంధిత సెక్షన్ల మీద కేసు నమోదు చేసి శిక్షించాలని పలు పర్యాయాలు వేడుకోగా మరి నిన్నగాక మొన్న 14వ తారీఖు రోజున మరి వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసిండ్రు. మరియు దళితుడిని ఇబ్బందులకు గురి చేయాలని, భయభ్రాంతులకు గురి చేయాలని, మరి ఈయన దళితుడు కాబట్టి ఈయనను ఏదైనా ఏ రకంగా నేను అణగదొక్కాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మరి పోలీసు అధికారులు మరి రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మరి నిన్న అనగా 15వ తారీఖు జూలై 15వ తారీఖు రోజున మరి బాధితుని మీద, మరి బాధితుడి కొడుకు మీద మరియు పంచనామాకు వెళ్ళినటువంటి స్థానిక ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి నతునూరి ప్రసాదన మీద మరి అక్రమ కేసులను పెట్టిండు. వెంటనే పోలీసు అధికారులారా, దళితుడిగా పుట్టడమే పోగుల సామయ్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా? మరి మీరు ఆలోచించండి. మరి కబ్జాదారులకు సహకరించకుండా ఈ బాధితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసును, అదేవిధంగా స్థానిక ఎంఆర్పిఎస్ నాయకుడి మీద పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేయండి. అదే క్రమంలో గూడూరు గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తుల మీద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి రిమాండ్ చేయాలని, వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాలు చేసి హన్మకొండ జిల్లా చైర్మన్.